వెల్కమ్ బ్యాక్ టు ఎంవిసి ఫ్యాక్ట్స్. ఖగోళ వార్తల పట్ల ఆసక్తి చూపే వారిని ఆశ్చర్యపరుస్తూ నాసా ఒక విషయాన్ని తెలియజేసింది. గురుగ్రహం దగ్గర తిరుగుతున్న ఒక గ్రహ శకలానికి చందమామ ఉందని తెలియజేసింది. ఇప్పటి వరకు ఇలాంటిది దేనికి లేదని, మరి ఆ గ్రహ శకలం ఎలాంటిది, దాని చుట్టూ ఉపగ్రహాలు తిరగడం ఏంటి, అది ఎలా ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళగలమా లేదా, ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటికి సమాధానాలను కూడా కోరుతున్నాయి. మరి వాటికి నాసా చెప్పిన విషయాల్లో సమాధానం లభించిందో లేదో తెలుసుకుందాం. గ్రహ కుటుంబంలో ఒకటి అయిన గురుగ్రహం మన భూమి కంటే 11 రెట్లు ఎక్కువ వ్యాసార్థంతో ఉంది. గురుగ్రహం అంటే భూమి లాంటి 1300 గ్రహాలు గురుగ్రహంలో పట్టేస్తాయి. అంత పెద్దగా ఉంటుంది కానీ అక్కడ మొత్తం బురదే ఉంటుంది. కాలు పెట్టే పరిస్థితి కూడా లేదు. ఎటు చూసినా బురద లోయలు, సుడిగుండాలతో నిండిపోయి ఉంటుంది ఆ గురుగ్రహం. మొత్తం బురద, లోపల రాయి ఉందా లేదా అనేది కూడా ఏమీ తెలియదు. అందువల్ల ఒక పెద్ద గ్రహం మనకు దగ్గరలోనే ఉన్నా అది మనకు నివాస యోగ్యం కాకుండా ఉందనే బాధ సైంటిస్టుల్లో ఉంది. అయితే ఈ గురుగ్రహానికి సంబంధించి అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసింది. నాసా 2021లో లూసీ మిషన్ ని గ్రహ శకలాల చెంతకు పంపింది. మార్స్ గ్రహం, గురుగ్రహం మధ్య ఈ గ్రహ శకలాలు తిరుగుతున్నాయి. వాటిని చేరాలంటే కనీసం 6 సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం అంతరిక్షంలో దూసుకుపోతూ గ్రహ శకలాలను దూరం నుంచి గమనిస్తున్న లూసీ భవిష్యత్తులో ఎక్కువ గ్రహ పరిశీలించేందుకు నాసా పంపింది. 12 సంవత్సరాల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించనున్న లూసీ మొత్తం 9 గ్రహ శకలాలను పరిశోధించనుంది.